హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఇమేజ్ చూడండి. సో దీనికి అవుట్లైన్ ఎలా యాడ్ చేయాలనే విషయాన్ని మనం చూద్దాం. సో ఇది ఆల్రెడీ ప్రింట్ అయిపోయిన డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. నేను ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి, ప్రింట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. సో కొన్నిసార్లు మనకు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇటువంటి డిజైన్ ఉంటే దీనికి అవుట్లైన్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకరు నన్ను అడిగారు, ఆ, ఈ అవుట్లైన్ ఎలా యాడ్ చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇది ఒక జేపీజీ ఇమేజ్, దీనికి అవుట్లైన్ యాడ్ చేయాలంటే ఎలా అని ప్రొసీజర్ అడిగారు. సో నేను వారి రిక్వెస్ట్ మేరకు నేను ఈ యూట్యూబ్ ట్యూటోరియల్ వీడియో చేస్తున్నాను. సో నేను ఇప్పుడు కోరల్ డ్రాలో ఈ ఇమేజ్ని ట్రేసింగ్ చేయబోతున్నాను. ట్రేసింగ్ చేసిన తర్వాత మనకు ఒక వెక్టార్ ఆర్ట్ వర్క్ లాగా బయటికి వస్తుంది. దానికి మనం ఈజీగా అవుట్లైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రొసీజర్ అనేది చూద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ కోరల్ డ్రా, ఇక్కడైతే నాకు కోరల్ డ్రా కనిపించట్లేదు. చూస్ అనదర్ యాప్ అని ఇలా కిందికి వెళ్ళారనుకోండి, మీకు కోరల్ డ్రా ఇక్కడ ఉంది చూసారా, కోరల్ డ్రా 2024. నేను ద లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నాను. జస్ట్ వన్ సెకండ్. ఎందుకంటే జేపీజీ నార్మల్గా మనం ఫొటోస్ యాప్లో ఓపెన్ చేసుకుంటాం, కానీ కోరల్ డ్రాలో ప్రేయర్ కదా. సో ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు నా ఓపెన్ విత్ అని చెప్పి కోరల్ డ్రాలో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఓపెన్ అయిన తర్వాత ట్రేసింగ్ చేద్దాం. సో ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం లేటెస్ట్ వెర్షన్ టైం తీసుకుంటుంది. ఇదివరకు పాత వెర్షన్ ఫాస్ట్గా ఓపెన్ అయ్యేది, బట్ ఇట్స్ ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది మనకి. దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, F3 నొక్కితే జూమ్ అవుట్ అవుతుంది, లిటిల్ బిట్ కొద్దిగా జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎదురుగా ట్రేస్ బిట్ మ్యాప్ అని కనిపిస్తుంది కదా, ఇందులోకి వెళ్ళిపోయి ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అవుట్లైన్ ట్రేస్లో డీటెయిల్ లోగో ఉంది. సో ఇది ట్రై చేద్దాం. సో ఇది ట్రై చేసినప్పుడు మనకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఓకే, సో బాగానే వచ్చింది. ఓకే అంటున్నాను. ఓకే అనగానే మనకు ఏమైందంటే, ఆ ట్రేసింగ్ అయినటువంటి వెక్టార్ ఇమేజ్ దీని పైననే ప్లేస్ చేయబడింది. సో ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అయిపోయింది. పేజ్ అప్ కొడుతున్నాను, లేదంటే ఇక్కడైనా పర్లేదు. నేను పేజ్ అప్ కొడతాను, మామూలుగా నాకు అది అలవాటు. పేజ్ అప్ కొడితే ఏంటంటే ముందుకు ఒక పేజ్ ఇన్సర్ట్ చేసే విధంగా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే అంటే సరిపోతుంది. తర్వాత కంట్రోల్ వి అంటున్నాను. సైజ్ చాలా పెద్దగా ఉన్నట్టుంది. సో మనం A3 సైజ్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి ఇంకా పెద్దగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఐ కెన్ రెడ్యూస్ ద సైజ్. సో ఇలా ఓకే. సో ఇప్పుడు F2 జీ ప్రెస్ చేశాను అనుకోండి, జూమ్ టూల్ వస్తుంది. సో ఇలా డ్రా చేస్తే ఇది ఇంతవరకు జూమ్ అవుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో ఉన్నది ఒక వెక్టార్ గ్రాఫిక్గా కన్వర్ట్ అయిపోయింది. పేజ్ 2లో ఉన్నది ఏంటి, ఒక రాస్టర్ గ్రాఫిక్ జేపీజీ ఇమేజ్. దీన్ని మనం డైరెక్ట్గా కలర్ చేంజ్ చేయాలంటే చేసుకోలేము, అవుట్లైన్ యాడ్ చేయాలంటే యాడ్ చేయలేము. సో వీటిని ఇలా ట్రేస్ చేసుకుంటే మనకు ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్గ్రూప్ బటన్ ఉంది కదా, ఈ అన్గ్రూప్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మొత్తం విడివిడిగా చేసుకోవచ్చు. చూడండి, ఇది నేను విడిగా చేసుకోవచ్చు, ఇది విడిగా చేసుకోవచ్చు, ఇది విడిగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి బొమ్మలో ఏది ప్రింట్ అయిన దాని మీద చూడండి అవుట్లైన్ ఉంది. సో అంతటా కూడా అవుట్లైన్ అనేది యాడ్ చేద్దాం. ఎలా అవుట్లైన్ యాడ్ చేయాలంటే, సరే ఇది కూడా నేను ఒకసారి పెద్దగా ఓపెన్ చేస్తాను. ఓకే, సో మనకి మెయిన్గా చుట్టూ సర్కిల్కి ఒక అవుట్లైన్ ఉంది. ఓకే, సో మళ్ళీ పొరడాళ్ళకి వెళ్ళిపోయి ఈ చుట్టూ ఉన్న సర్కిల్కి ఒక అవుట్లైన్ అని గీద్దాం. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు నేను దీనికి అవుట్లైన్ ఇస్తే ఎలా వస్తుంది, అవుట్లైన్ ఇస్తే అవుట్లైన్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నది బ్లాక్ కలర్. రైట్ క్లిక్ చేస్తే ఇది వచ్చేసి CMYK. మీకు RGB కావాలనుకుంటే విండోలో కలర్ ప్యాలెట్స్లో RGB కలర్ ప్యాలెట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడైతే నాకు కనబడట్లేదు, ఒకసారి చూద్దాం. ఇట్స్ ఓకే, మనకి మామూలుగా ఇక్కడ కనబడాలి. ప్యాలెట్ ఎడిటర్, డిఫాల్ట్ ఎడిటర్, కలర్, ఓకే, రీసెంట్, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి దేర్, నో ఇష్యూ. అంటే మనం ఇప్పుడు ఇది CMYK మోడ్లో పెట్టుకున్నాం కాబట్టి ఆ CMYK మోడ్లో వచ్చింది. సో ఎనీవే, మనకు ఈ సర్కిల్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ మీద రైట్ క్లిక్ చేస్తే అవుట్లైన్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రాలేదు.
సో మనకి సేమ్ ఇమేజ్లో ఉన్న విధంగా రాలేదు. బట్ మీకు ట్రేసింగ్ అయితే అయింది. ఇది నేను థిక్నెస్ పెంచుతున్నాను, ఇట్లా వచ్చింది. సో ఇక్కడ రాలేదు. కాబట్టి ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అండూ చేసేసి నార్మల్గా ఒక సర్కిల్ గీసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ ఈ సందర్భంలో. సో చూడండి, ఇక్కడ నేను దీని సైజులో ఒక అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. ఆ అవుట్లైన్ థిక్నెస్ అనేది పెంచుతాను. కొంచెం ఈ యారో కీస్ యూజ్ చేస్తూ అలైన్మెంట్ సరిగ్గా చేసుకుని సెంటర్లో ఇలా అలైన్ చేసుకున్న తర్వాత దీని థిక్నెస్ చాలా పెంచుతాను. మేబీ 5 points ఇంకా పెంచవచ్చు. మనకి బ్యాగ్ ఇక్కడ చూడండి, బ్యాగ్ మీద చాలా థిక్గా ఉంది. ఓకే, సో 25 ట్రై చేద్దాం. 25 సరిపోతుంది. అయితే 25 ఇది ఓకే, ఇట్లా వచ్చింది. ఓకే, దీనికి మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, ఈ షేప్స్ ఉన్నాయి కదా. సో ఈ షేప్స్ను యాక్చువల్గా మనం ట్రేసింగ్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం విడివిడిగా కూడా డ్రా చేసుకోవచ్చు. మనకి హార్ట్ షేప్స్ అవన్నీ దొరుకుతాయి. సో అలా డ్రా చేసుకున్నా కూడా నో ఇష్యూ, నాట్ నెసెసరీ టు ట్రేస్. అయితే మీకు ట్రేసింగ్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని నేను ఇక్కడ నేర్పించాను. బట్ మనకి ఈ ట్రేసింగ్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఈ హార్ట్ షేప్ సెలెక్ట్ చేసుకొని సేమ్ థిక్నెస్ అవుట్లైన్ ఇచ్చాను అనుకోండి, నాకు అది సెట్ అయితే ఓకే. సెట్ కాకుంటే చూడండి, నేను 15 కాదు 50 ఇస్తాను. చూడండి ఇట్లా వస్తుంది. దీని థిక్నెస్ ఎంత? దీని థిక్నెస్ వచ్చి 25 కదా. సో ఇక్కడ మళ్ళీ 25 ఇస్తాను. అది నాకు సేమ్ లుక్ ఉంటే ఓకే, లేదు అంటే నేను మళ్ళీ వేరే హార్ట్ షేప్ అనేది అక్కడ పెట్టేస్తాను. సో ఇట్లా వచ్చింది. బట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇట్లా ఉంది. ఓకే, దీన్ని పేజ్ అప్ కొడితే ఫ్రంట్కి వస్తుంది ఇలా. సో ఇలా ఉంటే పర్వాలేదు, నో ఇష్యూ. సో దీన్ని కూడా నేను ఇది కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 25 అవుట్లైన్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ సన్నగా ఉంది కాబట్టి దీన్ని ముందుకు తెచ్చుకుందాం. ముందుకు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి ఆర్డర్లో టు ఫ్రంట్ ఆఫ్ పేజ్ అనొచ్చు. అంటే మనకి ఇలా ముందుకు వస్తుంది. సో ఒకసారి ఈ బొమ్మ చూడండి. బొమ్మలో మనకి ముందుకే ఉంది కదా, ఆల్మోస్ట్ ముందుకే ఉంది. సో ఈ ట్రేసింగ్ మెథడ్ మీకు పని చేయకుంటే మీరు ఇక్కడ హార్ట్ షేప్స్ అవన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో కానీ, లేకపోతే ఈవెన్ మనం ఇక్కడ డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి షేప్స్ కావాలంటే మీరు ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ కామన్ షేప్స్లోకి వెళ్ళిపోండి. కామన్ షేప్స్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ షేప్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఇక్కడ నుంచి చూసారా. సో దీని నుంచి కూడా డ్రా చేసుకొని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఈజీగా. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. నాకు దీంతో పని అయిపోయింది. సో ఇది వదిలేస్తాను ఇలా, మళ్ళీ అవసరం లేదు. సో ఇదైతే బాగానే ఉంది. ఈ థిక్నెస్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సెంటర్లో. ఓకే, సో సెంటర్లో మనకి ప్రింట్ అయిన దాంట్లో ఎట్లా ఉంది, ఇక్కడ అంతా బ్లాక్ ఉంది. బట్ ఇక్కడైతే వాళ్ళు రెడ్ కలర్తో స్టిచ్ చేశారు. సో నేనేం యాడ్ చేయలేదు, ఇదంతా కూడా బ్లాక్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇదంతా కూడా చూడండి, ఈ పార్ట్ మీరు ఆల్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే, లేదంటే అన్గ్రూప్ అయినా చేసుకోవచ్చు. ఇది అన్గ్రూప్ ఆల్రెడీ అన్గ్రూప్ చేసాం, కానీ నాకు ఈ సెంటర్ పార్ట్ సెలెక్ట్ కావట్లేదు. అటువంటప్పుడు మనం ఏం చేసంటే ఆల్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే అది సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ బ్లాక్ ఫిల్ చేయాలి కదా, ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే బ్లాక్ ఫిల్ అనేది వచ్చేసింది. సో అయిపోయింది. సో ఇలా మనం ఒక ఇమేజ్ని ట్రేస్ చేసుకుంటూ, అవసరమైతే కొన్ని షేప్స్ రీడ్రా చేసుకుంటూ అవుట్లైన్ అనేది ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. మీకు అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ యూట్యూబ్ వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి రిలేటెడ్ నేను సపరేట్ వీడియో చేసి మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.